ఫిజికల్ వైలెన్స్ అండ్ మెంటల్ వైలెన్స్ గురించి ఇప్పుడు చెప్తా. ఫిజికల్ వైలెన్స్ అంటే నువ్వు ఒక మనిషిని ఫిజికల్గా అంటే బాడీ పరంగా హెరాస్ చేయడం, అంటే ఇప్పుడు వేధించడం, అంటే ఒక మనిషిని కొట్టడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఫిజికల్గా. కానీ దీనికన్నా డేంజర్ ఏంటంటే మెంటల్ వైలెన్స్. అసలు వైలెన్స్ స్టార్ట్ అయ్యేదే మైండ్ నుంచి, మెంటల్ నుంచి, ఇట్లా సైకలాజికల్ వైలెన్స్ ఇది. అంటే ఆలోచన నుంచి, ఒక థాట్ నుంచే మనకు వైలెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మైండ్ నుంచి. ఒక మనిషికి ఇష్టం లేకుండా వాళ్ళకు ఇష్టం లేని పని చెప్పడం, వాళ్ళకి ఇష్టం లేకుండా, ఇష్టం లేని చదువులు, ఇష్టం లేని జాబులు, వాళ్ళని ఫోర్స్గా ఏ పని చేపియొద్దు అసలు. దీన్నే మెంటల్ వైలెన్స్ అంటారు. సైకలాజికల్ ఇది డిస్టర్బెన్స్, ఇది అబ్యూజింగ్. ఇది అసలు మీకు ఏం రైట్ ఉంది అట్లా చెప్పనీకి? ఒక మనిషికి ఇష్టం లేని పని చెప్పడమే తప్పు. ఫోర్స్ఫుల్గా ఎందుకు చెప్తున్నావు? ముఖ్యంగా ఇది చేసేది ఎవరంటే పేరెంట్స్. ఈ పేరెంట్స్ చాలా డేంజర్. చిన్నప్పటి నుంచి పేరెంటింగ్ సరిగా చేయక, వాళ్ళకు ఇష్టం లేని చదువులు ఫోర్స్ఫుల్గా వాళ్ళని కొట్టడము, పిల్లల్ని కొట్టడము. పెద్దయిన తర్వాతనేమో మళ్ళా జాబ్ చేయి. అరే నిమ్మలంగా బతుకుమని ఎవరు చెప్తలేరు. విచిత్రం ఇది. నువ్వు నిమ్మలంగా బతకవు, నీ ఓలని నిమ్మలంగా బతకనిస్తలేవు. ఇదెక్కడి పేరెంటింగ్? సైకలాజికల్గా ఒక మనిషిని డిస్టర్బ్ చేయడం చాలా పెద్ద తప్పది. ఇది మీరు తెలుసుకోవాలి. ఏదైనా వైలెన్స్ అయినా, ఏదైనా డిస్టర్బెన్స్ అయినా మెంటల్ నుంచే స్టార్ట్ అవుతుంది, మైండ్ నుంచే స్టార్ట్ అవుతుంది. మీరు ఒక మనిషిని హర్ట్ చేసే ముంగటిని ఆలోచించుకోవాలి. చిన్న ఉన్నప్పుడు, ముఖ్యంగా ఇది పేరెంట్స్కి, మీ పిల్లల్ని ఎంత ప్రేమిస్తావు? ఏం ఫోర్స్ చేయవు, ఎక్కువ కొట్టవు. పెద్దయిన తర్వాత ఏమవుతుంది మరి మీకు? పెద్దయిన తర్వాతనేమో ఫోర్స్ చేస్తూ ఉంటావు. నీ వల్ల కాంది, మీ గోల్స్ మొత్తం వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు. డిస్టర్బ్. నిమ్మలంగా బతుకుడు తెలియదా మీకు? బయట చూడు ఈ నేచర్ ఎట్లుందో. ఈ ట్రీ ఎంత ఫ్రీ ఉంది, ఈ ట్రీకున్న లీవ్స్, ఆ బ్రాంచెస్, టోటల్ ఫ్రీడమ్ ఉంది వాటికి. ఈ పేరెంట్స్ తర్వాత మళ్ళీ ఈ మెంటల్ వైలెన్స్ స్టార్ట్ అయ్యేది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో. భర్తకి ఇష్టం లేకుండా ఉక్కుకే ఫోర్స్ చేయడం. నన్ను సినిమా తోలుకో, సినిమా చూద్దాం, పా. ఇది చెప్పే పద్ధతి కరెక్ట్ కాదు. నీకు సినిమా చూడాలనిపిస్తే కానీ నువ్వు మీ లైఫ్ పార్ట్నర్ని ఫోర్స్ఫుల్గా తీసుకోవడం అనేది మెంటల్ వైలెన్స్ కింద వస్తుంది. ఎందుకంటే నీకు నచ్చిన సినిమా మీ పార్ట్నర్కి నచ్చకపోవచ్చు. గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఫస్ట్ అడగాలి అది. మళ్ళీ ఇంకోటి, టెంపుల్స్, ఇంకేందంట ఇవి పిక్నిక్స్, బయట పోదాంపా అని అనడమే తప్పు. నీకు ఇష్టం ఉందా, వస్తావా, వీటికి పోదాం, ఈ టెంపుల్కి పోదాం, ఫోర్స్ ఏం లేదు, పోయేసి మంచిగా పీస్ఫుల్గా ఉండే చూద్దాం, ఇట్లా చెప్పడం వేరు. టెంపుల్కి పోదాం, పోకపోతే ఇట్లా అలగడం, మాట్లాడకపోవడం, దీన్ని ఏమంటారు? అర్థమవుతుందా? ఇట్లా వేయడం తప్పిది. యు ఆర్ టార్చరింగ్ యువర్ లైఫ్ పార్ట్నర్. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్ థింగ్స్, మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవి. సరే మరి.